నంద్యాల జిల్లాలో మరో బస్సు ప్రమాదం కలకలం రేపింది. ఆలగడ్డ మండలం చింతకొమ్మదిన్న గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై ఈ గురువారం తెల్లవారుజామున సుమారు 4:45 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్తున్న రెడ్డి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారడంతో నియంత్రణ కోల్పోయిన బస్సు ఒక్కసారిగా పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 41 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్ రాజు, రామ మద్దిలేటితో పాటు క్లీనర్ పవన్ గాయపడ్డారు. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు మరియు అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తము ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తాను. అంటే ఎట్లా ఎట్లా జరిగింది యాక్సిడెంట్? అంటే హైదరాబాద్ నుంచి నంద్యాల దాకా నేను తోలి ఆయన డ్రైవర్కి ఇచ్చినాను సార్. ఆయన ఇక్కడికి వచ్చాక నిద్ర వస్తున్నాడు, మరి ఎక్కడ జరిగింది ఇది? నేను పైన పడిపోయింటున్నాను బస్సులో. ఆ పైన నుంచి కింద వచ్చి పోయినా సార్, బస్సు ముందర వచ్చి పడి బస్సు మీద లోపల పైన ఉంటుంది పడుకోవడానికి. ఆ పైన నుంచి అద్దం బయట ముందర వచ్చి బస్సు ముందర వచ్చి పడినాను. ఏమన్నా దెబ్బలా ఎవరికన్నా? ఎవరు మీ ఇద్దరికేనా? అమ్మాయికి లోపల క్లీనర్ అబ్బాయి.